తెలివి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలండి. కానీ పనికిమాలిన తెలివి మాత్రం ఎక్కువ ఉండకూడదు. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే, అసలు చేసిందే తప్పైతే దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో పెద్ద తప్పు చేసిన ఒక అమ్మాయి గురించి చెప్తాను. నేరుగా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంట్లో దొంగతనం జరిగింది, 25,000 డబ్బులు పోయాయని చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఇంట్రాగేషన్ అంతా చెక్ చేసి మొత్తం స్క్రీనింగ్ అంతా చేసిన తర్వాత అసలు ఎక్కడ ఫుట్ ప్రింట్స్ కనపడట్లేదు, అక్కడ ఏమీ కనపడట్లేదు. అసలు దొంగలు ఎక్కడ వచ్చారంటే ఇంకా ఆ అమ్మాయిని కొద్దిగా నిలదీసేసరికి అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన కథనం విని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఏం చేసిందంటే ఫోన్లో బెట్టింగ్ యాప్స్ ద్వారా దాదాపుగా 25,000 నష్టపోతే ఆ నష్టాన్ని తల్లిదండ్రులు అడగకుండా వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీసుకోవాలని చెప్పి తనే డబ్బులు తీసేసి బీరువాలో ఉండే బట్టలన్నీ కిందేసి ఒక దొంగతనం స్కిట్ అంతా ప్లాన్ చేసి హైడ్ చేద్దాం అనుకుంటే పోలీసులు పట్టుకొని తర్వాత సాల్వ్ చేశారు. తెలివి రైట్ పర్పస్ వాడండి, కానీ ఇలాంటి విషయాలకు మాత్రం వాడకండి. తప్పుల్లో మునిగి మీరు ఇంకో పెద్ద తప్పును మాత్రం చేయకండి.